ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే అండి, నేను డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, చైల్డ్ అండ్ అడాలసెంట్ సైకియాట్రిస్ట్, లూసిడ్ డయాగ్నోస్టిక్స్, రోడ్ నెంబర్ 2, బంజారా హిల్స్. ఏప్రిల్ 2వ తారీఖు చాలా ముఖ్యమైనటువంటి దినం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ రోజుని వరల్డ్ ఆటిజం అవేర్నెస్ వీక్ కింద చెప్పడం జరుగుతుంది. అంటే మనం ప్రతిసారి ఒక రోజుని ప్రత్యేకంగా ఒక డిజీజ్కి సంబంధించింది కానీ, ఒక వ్యాధికి కానీ, ఒక మానసిక ఎదుగుదలకు సంబంధించిన దాని కానీ గురించి వాడుతూ ఉంటాం. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ ఆటిజం డే కింద, లేదంటే వరల్డ్ ఆటిజం అవేర్నెస్ వీక్ కింద ఒక వారం రోజుల పాటు ఆటిజం సంబంధించిన రకరకాల కార్యక్రమాలు చేయటము, ప్రపంచంలో ఆటిజం గురించి తెలియనటువంటి వాళ్ళకి అవగాహన చేయటము, ఆటిజం సంబంధించినటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి ఒక అవగాహన కల్పించడం గురించి ప్రత్యేకంగా ఈ వారాన్ని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే అంటే సహజంగా ఆటిజం సంబంధించినటువంటి ఈ ప్రాబ్లంకి, పిల్లల్లో వచ్చేటటువంటి ఈ ప్రాబ్లంకి లక్షణాలు ఏంటి, ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు అందరికీ తెలుసు. ఇంతకుముందు కూడా నేను చాలా మీడియా ప్రోగ్రామ్స్ చేశాను ఆటిజం సంబంధించినటువంటి లక్షణాల గురించి. చాలామంది ఈ లక్షణాలు చూసినటువంటి వాళ్ళు, ఏమంటే మా అబ్బాయికి ఇలా అనిపిస్తుంది, మా అమ్మాయికి ఇలా అనిపిస్తుంది అనుకుంటూ ముందుగానే దాని గురించి ఒక అవగాహన చేసుకుని, పసిగట్టుకుని మన దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని, లేదంటే వేరే సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి, వేరే థెరపీ సెంటర్ల దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు నేను ప్రత్యేకంగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చెప్తాను. ముందు ఫస్ట్ టాపిక్, ఆటిజం ఉండేటటువంటి పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ ఆఫ్ ఆటిజం ఏంటి అనేది ఒకటి చాలా ముఖ్యమైనటువంటిదండి. ప్రతి తల్లి, ప్రతి తండ్రి ఏంటంటే ఆటిజం సంబంధించినటువంటి ప్రాబ్లం కంటే అది ఎప్పుడు పోతుంది అనే అంశం కంటే, ఒకప్పుడు ఈ ప్రాబ్లం జీవితకాలం ఉండేటటువంటి అంశం అయితే కనుక పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది, వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంటుంది, మానసిక స్థితిగతులు ఎలా ఉంటాయి, ఎదుగుదల ఎలా ఉంటుంది, స్కూలింగ్ ఎలా ఉంటుంది, అకాడమిక్స్ ఎలా ఉంటాయి, కాలేజ్ ఎలా ఉంటుంది, కెరియర్ ఎలా ఉంటుంది, మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఎలా, ఇలాంటి ప్రశ్నలు ఉంటాయి. అయితే ఈ కార్యక్రమం చూసి, ఈ ప్రోగ్రాం చూసేటటువంటి తల్లిదండ్రులకి నేను ప్రధానంగా చెప్పేది ఏంటంటే, దయచేసి మానసికంగా ఈరోజు బాబు యొక్క పరిస్థితి ఎలా ఉంది, బాబు యొక్క ఇంప్రూవ్మెంట్, పాప యొక్క ఇంప్రూవ్మెంట్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది, ఎటువంటి ట్రీట్మెంట్ అనేది ఏ రోజుకి ఆ రోజు ప్లానింగ్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దీర్ఘకాలికంగా ఆలోచించడం వల్ల మానసికంగా మీరు ఒత్తిడికి లోనవుతారు, డిప్రెషన్కి లోనవుతారు. ఒక మంచి వార్త ఏంటంటే నేను చెప్పదలుచుకున్నాను, దగ్గర నేను 25 సంవత్సరాల పాటు ఈ ఫీల్డ్లో ఉన్నాను. ఈ 25 సంవత్సరాల్లో కొన్ని వేలాది మంది ఆటిజం పిల్లలకు నేను ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది. అయితే అందరి యొక్క భవిష్యత్తు ఒకేలా ఉండదు, కానీ పరిస్థితుల్లో మార్పు అనేటటువంటిది ఈ మధ్యకాలంలో మనం ప్రత్యేకంగా చూస్తున్నాం. అంటే ఆటిజం యొక్క డయాగ్నోసిస్ అనేది ఫ్రీక్వెంట్గా జరిగి ఎక్కువ శాతం పిల్లలు మన దగ్గరికి వచ్చిన ఆటిజం సంబంధించినటువంటి పర్సంటేజ్ కానీ, ఇంటెన్సిటీ కానీ చాలా తగ్గుముఖం పడుతుంది. అంటే ఆ విపరీతమైనటువంటి లక్షణాలు ఈ రోజుల్లో మనం చూడట్లేదు. దీన్ని బట్టి పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చూడొచ్చు. ఒక సెంటర్కి వెళ్ళినప్పుడు కానీ, ఒక డాక్టర్ క్లినిక్కి వెళ్ళినప్పుడు కానీ సహజంగా అక్కడ చాలామంది ఆటిజం పిల్లలు ఉంటారు. ఇది చూసినప్పుడల్లా చాలామంది పేరెంట్స్ భయభ్రాంతులకు గురవుతూ ఉంటారు. అమ్మో, మన పిల్లలకు కూడా అదే భయంకరమైన పరిస్థితి వస్తుందేమో అని అనుకుంటూ ఉంటారు. కానీ అందరి పిల్లలు ఒకేలా ఉండరు. ఎప్పుడు మీరు డయాగ్నోసిస్ చేశారు, ఎంత చిన్న వయసులో ట్రీట్మెంట్కి తీసుకెళ్లారు, మానసిక ఎదుగుదల డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళినప్పుడు ఎలా ఉంది, పర్సంటేజ్ ప్రాబ్లం ఎంత ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు, ఎటువంటి థెరపీస్ ఎంత త్వరగా మొదలుపెట్టారు, డైట్, మెడిసిన్స్ పరమైనటువంటి జాగ్రత్తలు ఏ విధంగా తీసుకున్నారు అనే దాన్ని బట్టి ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తు ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకునే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, ఇదివరకు ఉన్నటువంటి పర్సంటేజ్ ఆర్ ఇంటెన్సిటీ ఆఫ్ సిమ్టమ్స్, ఆ తీవ్రత ఈ మధ్యకాలంలో కనిపించట్లేదు. సో భవిష్యత్తు బాగుంది అని అర్థం. చాలా తక్కువ వయసులో ట్రీట్మెంట్, థెరపీస్ తీసుకెళ్లారు, భవిష్యత్తు ఖచ్చితంగా బాగుంటుందని అర్థం. మీ అబ్బాయి ఆటిజం లక్షణాలు ఉన్నా కూడా, అమ్మాయి కానీ అబ్బాయి కానీ, రైటింగ్ కానీ, రీడింగ్ స్కిల్స్ కానీ, మెమరీ స్కిల్స్లో కానీ చాలా బాగున్నారు అంటే అకాడమిక్స్ పరంగా, కెరియర్ పరంగా చాలా బాగుంటారు. ఇది 95% ఆఫ్ ఆటిజం పిల్లల్లో మెంటల్ రిటార్డేషన్, అంటే మానసిక మెంటల్ రిటార్డేషన్ అనేది లేకపోయినట్లుగా అయితే కనుక, విచ్ ఈజ్ యూజువలీ ద కేస్, వాళ్ళు అకాడమిక్స్ పరంగా ఎటువంటి ప్రాబ్లం లేదు. వాస్తవానికి ఏంటంటే ఒక నార్మల్ యావరేజ్ స్టూడెంట్ కంటే వాళ్ళ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. దీనికి కూడా ఒక లాజిక్ అనేది ఉంది. ఆటిజం అనేటటువంటిది ఓన్లీ సోషల్ స్కిల్స్కి సంబంధించినటువంటిది, కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి అంశం. మా అబ్బాయి చాలా తెలివితేటలు ఉన్నాయండి, అన్ని విషయాలు బాగా గుర్తుపెట్టుకుంటారు, కానీ సామాజికంగా పిల్లలతో కలవటం కానీ, మాట్లాడటం కానీ, ఎక్స్ప్రెస్ చేయటం కానీ ఉండట్లేదని అంటారు. అంటే దీని అర్థం ఏంటంటే కెరియర్, అకాడమిక్స్, ఐక్యూ పరంగా చాలా బాగుంటారు వాళ్ళు.
అన్ని గ్రాస్పింగ్ స్కిల్ కూడా చాలా బాగుంటుంది, మెమరీ చాలా బాగుంటుంది, న్యూమరికల్స్తో చాలా బాగుంటుంది, మ్యాథమెటికల్ స్కిల్స్ చాలా బాగుంటుంది, రైటింగ్ చాలా బాగుంటుంది. వాళ్ళు పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ నార్మల్గా కనిపించే సోకాల్డ్ నార్మల్గా ఉండే యావరేజ్ చిల్డ్రన్ కూడా ఉండరు, ఎప్పుడో సంబంధించినటువంటి విషయాలు చాలా షార్ప్గా ముందు చెప్తుంటారు. కాబట్టి ఇవన్నీ చూసుకుంటే మెజారిటీ 95% ఆఫ్ ద కేసెస్లో అకాడమిక్స్, కెరియర్, కాలేజ్ వరకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కెరియర్ పరంగా కూడా చాలా ఉన్నతమైనటువంటి శిఖరానికి, ఉన్నతమైనటువంటి పొజిషన్లోకి వెళ్తూ ఉంటారు. ప్రొవైడెడ్ ఆ రేర్ సిచ్యువేషన్లో వాళ్ళకి ఎంఆర్, మెంటల్ రిటార్డేషన్ కానీ ఇంటలెక్చువల్ డిసబిలిటీ లేనటువంటి పక్షంలో. సో ఆటోమేటిక్గా అవి బాగుంటాయి. నా ఫ్యామిలీ లైఫ్స్ ఎలా ఉంటాయి? యూజువల్గా వీళ్ళు థెరపీ పరంగా ఇంప్రూవ్ అయ్యి మాట్లాడేటటువంటి తత్వం, పిల్లలతో కలిసేటటువంటి తత్వం, పెద్దలతో కలిసేటటువంటి తత్వం ఉన్నా కూడా ఇమోషనల్ రిస్ట్రిక్షన్ అనేది కొంతవరకు ఉంటుందండి. అంటే ఇమోషనల్ రిస్ట్రిక్షన్ అంటే ఏంటంటే అవతల వాళ్ళ యొక్క భావోద్రేకాలు అర్థం చేసుకోవటం, వీళ్ళ భావోద్రేకాన్ని వాళ్ళకి అర్థమయ్యేటటువంటి విధంగా ఎక్స్ప్రెస్ చేసేటటువంటి తత్వంలో కొద్ది వెనుకబాటుతనం అనేది ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఎక్కువగా ఫ్రెండ్స్ కానీ, ఎక్కువ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ కానీ, లేదంటే ఎక్కువ రిలేషన్షిప్స్ కానీ, ఫ్రెండ్షిప్స్ కానీ ఇవి ఉండవు అనమాట. అవి కొద్ది వరకు లిమిటెడ్గా ఉంటాయి. అంటే ఎదురుగా ఉండేటటువంటి వాళ్ళకి ఏంటి వీళ్ళు అర్థం చేసుకోవట్లేదు, మనం అర్థం చేసుకుని మాట్లాడట్లేదు, మన భావాన్ని అర్థం చేసుకున్నటువంటి విధంగా చెప్పలేకపోతున్నారు ఏంటి, మనం ఒకలాగా ఉంటే కనుక వేరే వాళ్ళు ఇంకో విధంగా ప్రవర్తిస్తున్నారు ఏంటి అనే విధంగా అనిపించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొద్దిగా రిలేషన్స్ పరంగా లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసుకోవటం కానీ, లేదంటే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడంలో కానీ కొద్దిగా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. కాబట్టి యూజువల్గా మ్యారేజ్ వరకు వెళ్ళేటప్పటికి ఇలాంటి వాళ్ళకి ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అనేది చెప్పడం అనేది ఇంపార్టెంట్. పిల్లల యొక్క పరిస్థితి చిన్నప్పటి నుంచి ఎలా ఉంది అనేటటువంటిది అవతల వాళ్ళకి, అంటే వచ్చేటటువంటి సంబంధికులకి ఎక్స్ప్రెస్ చేసి ఓపెన్గా చెప్పడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇవి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. సో అందుగురించే ప్రత్యేకంగా ఫ్యూచర్ ఆఫ్ ఆటిజం ఎలా ఉండబోతుంది అనేది చెప్పడం గురించి ఈ పర్టికులర్ టాపిక్ నేను చెప్పడం జరుగుతుందండి.